గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము పసుపు హార్వెస్ట్ చేసుకుందామండి. పసుపు దాదాపుగా రెడీ అయితే అయింది మన గార్డెన్లో. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా చూడండి, ఇక్కడ పసుపు మొత్తం రెడీ అయిపోయింది. అది కొంచెం పచ్చగా ఉంది. ఒకవేళ అది కాకపోతే కనుక మనము దాన్ని మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత చూద్దాం. కొంచెం బయట చూద్దాము. ఇక్కడ కొన్నిట్లలో వేసి పెట్టాను నేను, ఒక్కొక్క కొమ్ము పెట్టాను. అదంతా కూడా రెడీ అయింది. ఈ మొక్కలు ఎండిపోతుంటే మనకు రెడీ అయినట్టే లెక్క. తీసి చూద్దాము ఎంతవరకు వస్తుందో, చూసి దాన్ని హార్వెస్ట్ చేసుకుందాం మనము. ఓకే, ఈ పసుపు రెడీ అయింది కదండి. దీన్ని తీసే ముందు మనము ఈ కొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎండిపోయిన కొమ్మలు, ఇవన్నీ కూడా ఏది పడేయద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు పెస్టిసైడ్గా పనిచేసిపోతాయి. కాబట్టి వీటిని ముందుగా కట్ చేసుకొని మనము వాటిని పక్కన పెట్టేసుకుందాం. ఏది పడేయడానికి లేదు, అన్నీ పనికొచ్చేటివి మనకు పసుపులో. సో ఈరోజు మనము ఇవి కూడా చేసేసుకుందాం. చూద్దాం ఎంత పసుపు వస్తుందో మనకి. చూసారా, బాగానే ఉందండి, బాగానే ఊరింది. దీన్ని కట్ చేసుకుందాం. ఈ కాండాలు కట్ చేసేసుకుందాం. ఒకసారి అన్ని తర్వాత తీసుకుందామండి. ఇందులో పసుపు ఎంతుందో చూద్దాము. అయిపోయింది. ఇందులో వేరే పాత్ర చూద్దాం. ఇంకా ఏమన్నా ఉన్నా నష్టం లేదండి, మళ్ళీ మనకు మొలకలుగా వచ్చేస్తాయి. చూద్దాం. ఇది కూడా ఈ మొక్క డ్యామేజ్ కాకుండా చేయాలి. మనకి ఇందులో ఇంకో మొక్క ఉంది. ఇందులో టమాటా మొక్క కూడా ఉందండి, దాన్ని రీపాట్ చేసుకుందాం. జాగ్రత్తగా తీసి రీపాట్ చేసుకుందాం టమాటా ముక్కని. చూసారా పసుపు ఎలా కనబడుతుందో? దగ్గరికి తీసుకురా. చూసారా పసుపు, చూసారా ఎలా కనబడుతుందో మనకి? ఇందులో ఉన్న మొక్కను జాగ్రత్తగా రిమూవ్ చేద్దాము ఫస్ట్. ఒక్క కొమ్ము వెళితే చాలు, ఎంత పసుపు మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో లేదంటే ఈ మొక్క అనవసరంగా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మళ్ళీ ఇందులోకి షిఫ్ట్ చేసేద్దాం. కొంచెం మట్టి వేసేసి ఇందులోకి షిఫ్ట్ చేసేద్దాం. యూజువల్గా పెట్టేద్దాం. ఇందులో ఇంకా డ్యామేజ్ కావద్దు. తర్వాత దీన్ని షిఫ్ట్ చేసేద్దాం. చూడండి ఎంత పసుపు వచ్చిందో మనకి. బాగానే ఊరిందండి. కుండీల్లో కూడా మనం ఈ విధంగా పసుపు చాలా హార్వెస్ట్ చేసుకోవచ్చు.
చూడండి మన టెర్రస్లో ఇన్ని కుండీల్లో ఉందండి. ఇదంతా మీకు హార్వెస్ట్ చేశాక మనకు టెర్రస్ మీద ఎంత వచ్చింది పసుపు అనేది మీకు నేను చూపిస్తాను. చేద్దాం, ఇదంతా హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చిన్న కంద ముక్క పెట్టాను, అది కూడా ఎలా వచ్చిందో చూడండి. మన గార్డెనింగ్లో ఉండే హ్యాపీనెస్సే ఇది. చిన్న చిన్న ప్రయత్నాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి, మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇస్తాయండి. ఇది కూడా పసుపు బాగానే వచ్చినట్టుందండి. చూద్దాం, ఇది ఎన్ని లక్షలు పూసినా ఎన్ని వేల డబ్బులు పూసినా కూడా ఈ ఆనందం మనకు వేరే పనిలో రాదు. చూడండి ఎంత హార్వెస్ట్ వచ్చిందో మనకి పసుపు, ఒక్క మొక్క నుంచి ఎంత వచ్చిందో చూడండి. బూస్టప్ చేస్తుంది మనల్ని, ఇంకా ప్రేరణ కలిగిస్తుంది మనకు మంచి మంచి పనులు చేయడానికి ఈ గార్డెనింగ్ అనేది. చూడండి, దాదాపుగా ఇది అరకిలో ఉంటుందండి. ఒక్క మొక్క నుంచి దాదాపు మనకు అరకిలో పసుపు మనము హార్వెస్ట్ చేసాం. ఇలాగే ప్రయత్నాలు చేస్తూ వెళ్తే మన ఇంట్లో పసుపు మనమే చేసుకోవచ్చు. చూడండి ఎంత పసుపు వచ్చిందో. ఒక్క కొమ్ము పెట్టానండి, పచ్చి పసుపు కొమ్ము, ఎంత వచ్చిందో చూడండి. ఏ పని చేసినా ఇంత ఆనందం రాదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పసుపు. ఇంకా మొక్క పచ్చిగానే ఉంది, అయిందో లేదో అనుకున్నా, కానీ ఎంత బాగా వచ్చింది చూడండి. సూపర్, సక్సెస్ఫుల్గా మనం పసుపు హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఈరోజు. చూడండి ఎంత బాగుందో చూడండి. నా అంచనా ప్రకారం ఒక 2-3 కిలోలు వస్తుందేమో అనుకుంటున్నా. చూద్దాం, ఇంకా మన కింద కూడా ఉంది, అది కూడా తీసి చూద్దాం. చూడండి, ఒక్క మొక్క నుంచి ఇంత పసుపు రావడం అనేది నిజంగా మనల్ని ప్రకృతి ఎంకరేజ్ చేసినట్టే కదా. మన ఆర్గానిక్ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మన టెర్రస్ గార్డెన్ మీద. ఓన్లీ నా ఇల్లు 130 గజాలండి, దాంట్లో పైన ఇంత పసుపు నేను హార్వెస్ట్ చేస్తున్నా, ఎంత ఆరోగ్యకరంగా వస్తున్నాయి. కిచెన్ వేస్ట్ జస్ట్ నేను ఇచ్చేది వేపపిండి, కిచెన్ వేస్ట్, తర్వాత మజ్జిగ, ఇవే ఇస్తున్నానండి. పసుపుకు మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అల్లానికి పసుపుకి కొమ్ము పెట్టామంటే, కాకపోతే మట్టి మాత్రం పోరస్లో అంటే ఇసుక రేణువులు ఎక్కువగా ఉండాలి, అలా ఉంటేనే మొక్క బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంతకు మించిన ఆనందము ఎన్ని లక్షలు వేలు పెట్టినా మనకు వస్తుందా చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. ఆర్గానిక్ కూరగాయలు అన్నీ మీ బంగ్లా మీద పండించుకోండి. చిన్న విషయం ఇది, రోజుకు ఒక అరగంట కేటాయిస్తే చాలు. మీరు, నేను ఎంప్లాయీని, నేను అయినా నాకున్న ఇంట్రెస్ట్ తోటి, మొక్కలంటే ఉన్న ఇష్టంతో చిన్నగా చేసుకుంటున్నాను అండి. ఎంత ఇబ్బంది కలిగినా కూడా నేను వదిలిపెట్టట్లేదు. ట్రై చేద్దాం. మనకు ఆ మొక్క పెంచి మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేసినప్పుడు, మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ వచ్చినప్పుడు కొంచెమైనా సరే అవి టేస్ట్ చాలా బాగుంటాయి. మన ఆరోగ్యం కూడా చాలా మంచిది. మన పిల్లలకు కూడా మనము ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అంతేకాకుండా ఒక రైతు పట్ల మనం పిల్లలకి ఒక గౌరవాన్ని కల్పించిన వాళ్ళమవుతాం. ఒక గౌరవప్రదమైన వృత్తి రైతు అనేది. ఆహారం పడేసే పిల్లలకి ఎంత ఇంపార్టెంటో ఆహారము, రైతు ఎంత కష్టపడితే ఆహారం వస్తుందో వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చేయొచ్చండి. చూడండి ఎంత వచ్చిందో ఒక్క మొక్కకే. ఐ థింక్ యు ఆర్ అబ్జర్వింగ్ ద హ్యాపీనెస్ ఇన్ మై ఫేస్. సీ హౌ మచ్ ఐ గాట్. ఇది 1 kg ఉంటుంది నాకు తెలిసి. సో హ్యాపీ అండి. చూడండి చూడండి, ఆహా, ఇంతకంటే ఏం కావాలండి. మనమే ఇంత ఆనందపడుతున్నామంటే ఒక రైతు ఎంత ఆనందపడతారు మంచి ఈల్డ్ వచ్చినప్పుడు. చూడండి, దాదాపుగా 2 kg ఉంటుందండి ఇది.
చూడండి ఎంత ఊరిందో. ఊరించిన దానికంటే ఎక్కువగానే మనకి ఈసారి పసుపు వచ్చింది. ఇంకైతే ఇక్కడ మన మునగ చెట్టు అండి. ఇది హైబ్రిడ్ మునగ. చిన్నగా ఉన్నప్పుడు విపరీతమైన కాయలు కాసేది. రీపాటింగ్ చేశాను. ఆ రీపాటింగ్లో మిస్టేక్ ఏమైందంటే ఈ మట్టి బాగా బంక మట్టిగా ఉంది, పోరస్గా లేదు. అందుకని ఇది అసలు కాయలు కాయట్లేదు. సో ఈ బకెట్లో పెట్టాను ఇంతకుముందు. సో ఇప్పుడు దీన్ని పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టుకుందాం మనము. మంచి మట్టి ఉన్న పెద్ద గ్రో బ్యాగ్లోకి రీపాటింగ్ చేస్తున్నాను. ఈ వేర్లన్నీ కూడా తీసేసి ఇప్పుడు రీపాటింగ్ చేయబోతున్నాను నేను. హోప్ ఈసారైనా కాయలు కాస్తుందేమో అనుకున్నాను. చూద్దాం. ఇగో చూడండి, పసుపు అంతా మట్టి ఉందండి దీనికి బాగా. నేను ఇదంతా కూడా నానబెట్టేసుకొని పెట్టుకున్నా. ఈవినింగ్ వరకు ఎండ వచ్చేసింది. మళ్ళీ మనం ఎండ రాకముందే చేయాలి ఇప్పుడు అనుకున్నాము. ఎండ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చేయలేము. కాబట్టి ఇది కొంచెం నానినా కూడా మనకు ఈజీగా మట్టి వెళ్ళిపోయి పసుపు బయటకు వస్తుంది. ఈ పసుపు అంతా కూడా నేను క్లీన్ చేసి మొత్తం ఈ రూట్ సిస్టమ్ నుంచి నేను వేరు చేశాక మీకు చూపిస్తాను. ఎంత వచ్చిందో కూడా మనం తూకం చేద్దాం. ఓకేనా? లెట్స్ గో. కింద కూడా మనకు పసుపు ఉంది, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ కూడా తీద్దాం. మొత్తం కలిసి ఎంత వస్తుందో చూద్దాం. మన మునగ చెట్టు అండి. ఇది హైబ్రిడ్ మునగ. చిన్నగా ఉన్నప్పుడు విపరీతమైన కాయలు కాసేది. రీపాటింగ్ చేశాను. ఆ రీపాటింగ్లో మిస్టేక్ ఏమైందంటే ఈ మట్టి బాగా బంక మట్టిగా ఉంది, పోరస్గా లేదు. అందుకని ఇది అసలు కాయలు కాయట్లేదు. సో ఈ బకెట్లో పెట్టాను ఇంతకుముందు. సో ఇప్పుడు దీన్ని పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టుకుందాం మనము. మంచి మట్టి ఉన్న పెద్ద గ్రో బ్యాగ్లోకి రీపాటింగ్ చేస్తున్నాను. ఈ వేర్లన్నీ కూడా తీసేసి ఇప్పుడు రీపాటింగ్ చేయబోతున్నాను నేను. హోప్ ఈసారైనా కాయలు కాస్తుందేమో అనుకున్నాను. చూద్దాం. సాయిల్ మిక్సర్ అండి. గ్రో బ్యాగ్ పెద్దగా ఉంది కాబట్టి ఇది కొంచెం ఊపిరాడుతుంది వేర్లకి. ఫ్రీగా వేర్లు తిరగడానికి అవకాశం ఉంటుంది. మనకు రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అయితేనే మొక్క అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది. సో మట్టి కూడా దానికి అనుకూలంగా పోరస్గా కొంచెం ఏ మొక్కకు అనుకూలంగా మట్టి ఆ మొక్కకు అనుకూలంగా, అన్నిటికీ మళ్ళీ పోరస్గా మట్టి ఉంటే సెట్ అవ్వదు. వాటి లక్షణాలను బట్టి మనం మట్టి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చూద్దాం. ఒకవేళ కాయలు కాస్తే రీపాటింగ్ చేశాను. ఒకవేళ ఇది మంచిగా కాయలు కాస్తే మీకు మళ్ళీ నేను వీడియో తీసి పెడతాను. చూద్దాం. ఒక ప్రయత్నం చేశాము. ఓకే, ఇప్పుడు మనం కింద ఉన్న పసుపు తీసుకుందామండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉందని చెప్పాను కదా నేను. ఆ పసుపు తీసుకుందాం మనము. అక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మనము కింది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను. చూడండి, ఇక్కడ ఒక కొమ్ము పెట్టాను నేను. కొంచెం ఎండ తక్కువగానే వస్తుంది ఇక్కడ, కానీ పెట్టి చూద్దామని చెప్పేసి చూశాను. బాగానే బలంగానే పెరిగింది మొక్క. మరి ఎంత వస్తుందో మనం హార్వెస్ట్ చేశాక తెలుస్తుంది మనకి. బయటకైతే వచ్చాయి కొమ్ములు బాగా మొలిచి. చూద్దాం. బలంగానే ఉందనుకుంటున్నా నేను. తీయడానికి కష్టం అవుతుంది. కింద పైప్ లైన్ ఉందండి. అందుకని నేను కొంచెం భయంగా నెమ్మదిగా గడ్డపార గట్టిగా పెట్టకుండా నెమ్మదిగా తీస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో, ఎంత వస్తుందో చూద్దాం. గేట్ లోపల ఇంత వచ్చిందండి. మనం ఇంతకుముందు గడ్డపార పెట్టకుండా పైప్ లైన్ ఉందని భయపడుకుంటూ తీసాం కదా, ఆ లోపల ఇంత వచ్చిందండి. ఈ తర్వాత మనం నెక్స్ట్ ఇంటి ముందుకు వెళ్తున్నాం. గేట్ బయటికి వెళ్తున్నాం. గేట్ బయట లెఫ్ట్ రైట్ 2 సైడ్స్ పసుపు పెట్టానండి. లెఫ్ట్ సైడ్ కొంచెం ప్లేసే ఉంటుంది. అక్కడ కూడా తువ్వాను. అక్కడ విరజాజి చెట్టు, తర్వాత సన్నజాజి చెట్టు, రణపాల, ఈ మొక్కలు ఉన్నాయి అక్కడ ఇంత వచ్చిందండి. చూసారు కదా, ఇక్కడ కూడా ఈ మాత్రంగా వచ్చింది. కాకపోతే బాగా ఎదగలేదు, అన్ని మొక్కలు పోటీ పడి. ఈ రైట్ సైడ్ ఒక మొక్క ఉంది. ఇది పచ్చగానే ఉంది. కొంచెం దీనికి మొక్కలు ఎక్కువైపోయి ఇక్కడ నీడ వచ్చి ఎక్కువ పెరగలేదు.
లాస్ట్ టైం బాగా వచ్చి ఉండే ఇక్కడ, అప్పుడు చిన్న చిన్న మొక్కలు ఉండే. ఇది కూడా తీసేస్తున్నా, ఇంకా ఎందుకు అని చెప్పేసి తీసేసి ఈ పసుపు కూడా హార్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి తీస్తున్నాము. మధ్య మధ్యలో మా కన్నయ్య ఇక్కడ ఏమో చేస్తున్నారు, నన్ను ఇన్వైట్ చేస్తలేరు వీళ్ళని పైనుంచి అరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, నేను విలువద్దా, నేను కూడా పసుపు హార్వెస్ట్ చేస్తాను అని బాగా. చూడండి ఎంత వచ్చిందో. ఆ వేర్లన్నీ కూడా పపాయ చెట్టు వేర్లు చాలా తక్కువగా వచ్చిందండి ఇక్కడ. ఇంకా ఉంచితే బాగా అయ్యేదేమో అనిపించిన తర్వాత అనవసరంగా తీసాను. పోనీలే చూద్దాం నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి తీసేసాను. దానికి దీంతో పాటు టోటల్గా మన పసుపు హార్వెస్ట్ అంతా అయిపోయిందండి. అంతా కలిసి దాన్ని శుభ్రం చేయడానికి ఈ విధంగా బకెట్లో వేసి ఒక 4-5 సార్లు తీసానండి. చాలా మట్టి ఉంది, వేర్లు ఉండడం వల్ల, మట్టి తీయడం వల్ల కాలేదు. అందుకని బకెట్లో వేసి కడుగుతున్నాను శుభ్రంగా, మట్టి అంతా బయటకు వచ్చేటట్టు చేస్తున్నాను. ఈ విధంగా 4-5 సార్లు కడిగిన తర్వాత నాకు మంచిగా పసుపు అనేది బయటకు వచ్చిందండి. ఆ పసుపు అసలు కడుగుతుంటే ఇల్లంతా పసుపు వాసనే, టోటల్గా పసుపు వాసన, ఇంట్లో అంతా పసుపు వాసన వచ్చింది. చూడండి ఎంత శుభ్రంగా వస్తుందో పసుపు. చాలా బాగుందండి, హ్యాపీ అనిపించింది. చూడండి ఇంత పసుపు మన టెర్రస్ గార్డెన్లో వచ్చింది. నా ప్రయత్నం చాలా సఫలీకృతమైందని అనుకుంటున్నా. లాస్ట్ టైం 1 kg అంత వచ్చింది, ఈసారి ఎంత వచ్చిందో. ఈ ప్రయత్నం నచ్చితే తప్పనిసరిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.